న్యూస్ పేపర్ అప్డేట్స్ త్వరలో గ్రూప్ 1, 2, 3 ఫలితాలను విడుదల చేస్తాం. గణతంత్ర దినోత్సవాల్లో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం చెప్పడం జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 1, 2, 3 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఇప్పటికే ఈ ఫలితాల ప్రాసెస్ చివరి దశలో ఉందని, త్వరలో ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం టీజీపీఎస్సీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అయితే ఇక్కడ చూస్తే గ్రూప్ 1, 2, గ్రూప్ 3 ఫలితాల ప్రాసెసింగ్ చివరి దశలో ఉందని, త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. నెక్స్ట్ అప్డేట్, ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి నేటి నుంచి అమల్లోకి, సీఎం పుష్కర్ సింగ్ ధామీ ప్రకటన. భాజపా పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్లో సోమవారం నుంచి ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆదివారం ప్రకటించారు. అయితే ఈ ఉమ్మడి పౌర స్మృతిలో ముఖ్యమైన కీలకమైన అంశాలు ఏంటిది, ఏం పాయింట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ చూస్తే దీంట్లోని కీలక అంశాలు, ఫస్ట్ వన్ వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామా రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, మతాలతో సంబంధం లేకుండా ఉత్తరాఖండ్లో లింగ సమానత్వాన్ని సాధించేందుకు దోహదం చేయనుంది. నెక్స్ట్ పాయింట్, సహజీవన సంబంధాలను క్రమబద్ధీకరించే నిబంధనలను యూసీసీ పొందుపరిచారు. నెక్స్ట్, అన్ని మతాలకు చెందిన స్త్రీ పురుషులకు కనీస వయస్సు ఒకేలా ఉంటుంది. నెక్స్ట్, అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధించారు. హలాల్ విధానంపై నిషేధం విధించారు. ఇవి ఉమ్మడి పౌర స్మృతిలోని పాయింట్స్. నెక్స్ట్, ఏళ్ళు గడిచిన భర్తీ కానీ ఏఈ పోస్టులు ఎక్కడ అంటే ఇది పెద్దపల్లి. ఇక్కడ చూస్తే పెద్దపల్లి, వేములవాడ, హుజరాబాద్, జమ్మికుంట పురపాలికల్లో 2 ఏళ్లకు ఒక్కరే ఉన్నారు. జగిత్యాల, కొరుట్లలో ముగ్గురికి ఇద్దరు, సిరిసిల్ల, మెట్పల్లిలో ముగ్గురికి ఒకరు మాత్రమే పనిచేస్తున్నారు. 2018లో ఏర్పడిన చొప్పదండి, కొత్తపల్లి పురపాలకులకు గృహ నిర్మాణ సంస్థ ఏఈ మంతినిలో, రామగుండం కార్పొరేషన్లో ఏఈ, ధర్మపురి, జగిత్యాలలో ఏఈ, రాయికల్, ఇతర సుల్తానాబాద్, పెద్దపల్లి ఏఈగా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి రైల్వేలో కొలువుల జాతర. ఇక్కడ రైల్వేలో జాబ్స్ అయితే పడినాయో వాటి గురించి వివరాలు అయితే చూద్దాము. పేపర్లో ఇవ్వడం జరిగింది. వరుస నియామక ప్రకటనలతో రైల్వేలో కొలువుల జాతర సాగుతోంది. ఈసారి ప్రారంభ స్థాయి లెవెల్ 1 పోస్టుల వంతు 10th ఐటీఐ, అప్రెంటిస్ వీటిలో ఏ అర్హతతోనైనా పోటీ పడవచ్చు. ఆన్లైన్ పరీక్ష, ఫిజికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్టులతో నియామకాలు ఉంటాయి. ఎంపికైన వారు మొదటి నెల నుంచే సుమారు 35,000 జీతం అందుకోవచ్చు. అయితే ఇక్కడ చూస్తే లెవెల్ 1 పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 32,438. తెలుగులోనూ నియామక పరీక్ష అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే లెవెల్ 1 విద్యార్హత 10వ తరగతి, ఐటీఐ సమానం. ఏజ్ జనవరి 1, 2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 22. దరఖాస్తు ఫీజు మహిళలకు, ఎస్సీ ఎస్టీ, ట్రాన్స్జెండర్, ఈబీసీలకు 250. పరీక్షకు హాజరైన వారికి బ్యాంకు ఛార్జీలు మినహాయించి మిగిలిన ఫీజు వెనక్కి చెల్లిస్తారు.